అయోధ్య రామ మందిరంలో విరాళాలు లూటీ చేశారన్న వార్తే దేశాన్ని కుదిపేస్తుంటే ఇప్పుడు అదే తరహా ఆరోపణలు పవిత్ర బద్రీనాథ్ ధామ్కి పాకాయి. అసలు ఈ రెండు ప్రతిష్టాత్మక ఆలయాల్లో ఏం జరుగుతోంది? ఇంటి దొంగల హస్తం ఎంతవరకు ఉంది? అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల విరాళాల్ని సొంత సిబ్బందే కొట్టేసిన వివాదం దేశవ్యాప్తంగా ఇంకా చల్లారనే లేదు. ఆ మంటలలా ఉండగానే మరో వివాదం పుట్టుకొచ్చింది. ఇప్పుడు పవిత్ర బద్రీనాథ్ కేదార్నాథ్ ధామ్లోనూ భక్తుల కానుకల్ని దొంగలించారనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భైరవ్ సేన అనే హిందూ సంస్థ చేసిన ఫిర్యాదుతో ఈ మొత్తం లీలలు వెలుగులోకి వచ్చాయి. జూలై 2వ తేదీ ఉదయం 8:30 గంటల ప్రాంతంలో బద్రీనాథ్ ధామ్లో కానుకల లెక్కింపు జరుగుతుండగా ఒక పెద్ద చోరీ జరిగిందనే విషయం తనకు తెలిసిందన్న ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ ఖత్రి ఆలయ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రంగత్ కు ఫిర్యాదు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ పర్సనల్ అసిస్టెంట్ గా చలామణి అవుతోన్న ప్రమోద్ నౌటియాల్ అనే వ్యక్తి కానుకల నుంచి సొమ్మును అపహరించాడని, అతనిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం కావడంతో అంతర్గత విచారణకు ఆదేశించారు. లెక్కింపు సమయంలో చోరీ జరిగిందని, ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని భైరవసేన చెప్తుండడంతో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. మరోవైపు దీనిపై ఉన్నత స్థాయి అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తూ లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులు, అధికారులందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. బద్రీనాథ్ లో అంతర్గత విచారణ నడుస్తుంటే అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ దర్యాప్తులో రోజుకో సంచలన కోణం బయటపడుతోంది. విరాళాల చోరీ వెనుక ఒక ప్రధాన సూత్రధారి ఉండి అసలు ఆలయంలో దొంగతనం ఎలా చేయాలో అక్కడి ఉద్యోగులకే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడని తెలిసి దర్యాప్తు సంస్థలే అవాక్కవుతున్నాయి. భక్తులు సమర్పించిన బంగారం, వెండి విరాళాల్ని సంచుల్లో నింపి కర్ణాటక తరలించి అక్కడ కరిగించేవారని, రవాణా రికార్డుల్లో తక్కువ బరువు చూపించి మిగిలిన బంగారం నొక్కేసేవారని తేలింది. కేవలం బంగారం, వెండి మాత్రమే కాదు, 2 కోట్ల రూపాయల విలువైన భూమిని రికార్డుల్లో ఏకంగా 18 కోట్ల కొన్నట్టుగా చూపించారని, ఇందులో అనిల్ మిశ్రాకు చంపత్ రాయ్ సహాయం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సిట్ విచారణలో నిందితుడు అవినాష్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా సంచలనంగా మారింది. దొంగలించిన విరాళాల డబ్బును నిందితులంతా సమానంగా పంచుకునేవారని, టిన్ను యాదవ్ అనే వ్యక్తి ఒత్తిడి చేయడంతో కొందరు ఎక్కువ వాటా తీసుకునేవారని తను ఒప్పుకున్నాడు. దేవుడి సొమ్ముతోనే తను బ్రెజా కారు కొనుగోలు చేశానని, గ్రామంలో పెద్ద ఇల్లు నిర్మించుకొని తన సోదరునికి కూడా ఆర్థిక సాయం చేశానని నిందితుడు అంగీకరించాడు. ఈ క్రమంలోనే సిట్ విచారణలో మరో షాకింగ్ నిజం బయటపడింది. గతంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ ఖాతాల్లో రోజుకు సగటున 16 లక్షల నుంచి 18 లక్షల రూపాయలు మాత్రమే జమయ్యేవి. కానీ ఎప్పుడైతే దొంగతనంపై దర్యాప్తు మొదలైందో అదే మొత్తం ఒక్కసారిగా రోజుకు 24 లక్షల నుంచి 26 లక్షలకు పెరిగింది. అంటే రోజుకు సుమారు 6 లక్షల నుంచి 8 లక్షల రూపాయల భక్తుల విరాళాలు ఇన్నాళ్ళు మాయమయ్యాయని సిట్ బలంగా అనుమానిస్తోంది. అందుకే గత 5 ఏళ్ల ఆర్థిక లావాదేవీలపై రీఆడిట్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్బీఐ, పిఎన్బి బ్యాంక్ రికార్డులు, యూపీఐ లావాదేవీల్ని అధికారులు జల్లెడబడుతున్నారు.